Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. Come on, get down, quick. ఓ నాయనో టీకాలేసే వాళ్ళు వచ్చారు రోయ్. ఓలమ్మో పిల్లల్ని ఇంట్లో What is దాసేయాలా? this? People don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి. ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండమ్మా వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులు ఉన్నాయా? No, no. అయితే వెళ్ళిపోండి, ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపు తింటున్నాడే. చిచి నీచుడు, ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు. ఏం జన్మో ఏంటో. కాకినాడ, అమలాపురం, కోటిపల్లి కడియం. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేస్తే ఒక్క రారే. నోటి వాసి చిలక చెప్పింది అది కనపడలేదు ఆమె. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా, సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టంలే వదిలేశారు. ఆ. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. ఆ. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, దత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను, నాకే ఎడితే వెళ్తావు. ఇడు మేసు తిప్పటి తిప్పినాను, ఇడు పో చెట్టమంటే నేను ఎక్కడికని పో చెట్టాను. పంతులు వేరే చెయ్యాలా, పెంటపూరి వెళ్ళాలా, పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు, ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత, బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పిన డబ్బా కొట్టినాను, నాకేడితే వెళ్తావు, నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? బాబు అన్ను ఒగ్గేయండి, నేను రేపు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు ఇలా రండి, జాగ్రత్తగా చెప్తాను. ఏమండి 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 మీరు వస్తారేమో బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నానండి. మీరు రాలేదు కదండి, నేనే వచ్చానండి. నేను పెద్ద ముఖం తెచ్చిస్తాను కదండి, అక్కడ ఆలస్యం అయిపోయింది. ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళు తీసుకొచ్చానండి. ఇది అయ్యగారు కట్టున్నారు అనుకోండి, అయ్యా బాబాయ్ అని తిరిగేలేదండి. అవునండి, అమ్మగారు ఇది కట్టినారు అనుకోండి, ఆవిడ 5వ తారీఖుకి ఆయుష్ అండి. అమ్మా నాన్న ఇంట్లో లేరు. పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యమో మీకు చెప్పాను కదండి. పెట్టుకోండి, అనుకునేది జరుగుద్ది. పో అవతలికి, బయటికి వెళ్ళు. ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ మీరు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియాలి కదా. ఇంకా నాటకాలాడకు. అంతా నా కళ్ళతో చూశాను. ఎవరి కళ్ళతాళ్ళు చూస్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటారు. మీరేం చూశారో ఏం అర్థం చేసుకున్నారు? తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు. నువ్వు చేసేదంతా మోసం, చెప్పేదంతా అబద్ధం, నవ్వేదంతా విషం. ఏంటండి మీరు మాట్లాడేది? నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు. నీ వల్ల అమాయకురాలు పిచ్చిదైపోలేదు. నువ్వు వాళ్ళ అన్నయ్యని చంపేశావు. హంతకుడివి. ఇదంతా అబద్ధమా? చెప్పు. అబద్ధం కాదు. అరేసుకోబోయి పారేసుకున్నాను. ఏట్రా ఏట్రా చేస్తున్నారు? చెప్తున్నాను గురువా. రే సంపేస్తారా? నువ్వు పదమ్మా, నువ్వు సంపేస్తారే. ఏటమ్మా ఇది? ఏటి టైంలో నువ్వు కొంచెం బుర్రంతా నీకు లేదా? అది కాదండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ ఆలస్యం అయిపోయింది.
లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని. అదే వెళ్ళి గంట అయింది, వెళ్ళారు ఫస్ట్ బస్సే. మరెలా? మరెలా? సరే పని చేయి, లోనకెళ్ళి పడుకో, ఇదే ఫస్ట్ బస్సు. నడు నడు. మాకు దెబ్బిచ్చి నువ్వు సెటప్ చేసుకుంటావేరా? బ్యాడ్ నేమ్ ఆగా. కంగారు అడక. చూడు, నువ్వు జాగ్రత్తగా ఉండే చోటుకి తీసుకెళ్తాను, బ్యాగ్ ఎట్టిచ్చేయి. ఆహా. నమ్మమ్మా, జీవితంలో ఎవరో ఒకళ్ళు నమ్ము, ముఖ్యంగా గణేష్ నమ్ము. ఆ బ్యాగ్ ఇవ్వు. ఇక్కడ అవునండి. కుదరదు గణేష. నేరస్తురాలైనా సరే ఆడదాన్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు, చట్టం ఉందిరా. గురుగారు ఒక్కసారికి చట్టంలో సర్దుబాటు చేసుకోండి. ఆమె అమ్మాయి లేడు అనుకోండి గురుగారు, మీకు తెలుసు ఫస్ట్ బస్ 5 గంటలకు ఉంది, 4 గంటలకు వచ్చి తీసుకెళ్తా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చూడమ్మాయి, అక్కడ కూర్చో. థ్యాంక్స్ అండి గురుగారు. ఇక ఏటికి కంగారు పడుతున్నావు ఏంటి? వీళ్ళంతా మనోళ్ళే. ఇక ఏమైనా తిన్నావా? నేను రాత్రిపూట తినండి. అయితే మన భారతీయ అనమాట. ఇగో పొద్దున 4 గంటలకు వచ్చేస్తా, నీకు ఇంకా భయం తగ్గలేదు. ఇగో బాయ్. అమ్మాయి కంగారు పడుతుంది కదా, ధైర్యం చెప్పు. అలాగే. చాలా టైం అయింది, ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదేంటి? రేపు కోర్టులో కేసు ఉంది, వస్తే ఆ ఫైల్ పుటప్ చేయమని చెప్పు, నేను వెళ్తాను. మందు ఎక్కువైనట్టుంది. సార్, రేపు కోర్టుకి వెళ్ళాలంట, ఫైల్ రెడీ చేయమన్నారు సిఐ గారు. ఏడే కోర్టు ఫైలా? స్టేషన్కి వచ్చానా? క్లబ్ కదా కాదు, ఎక్కడికి వెళ్దామన్నా స్టేషన్కి వచ్చేస్తున్నాయి. నైట్ మందుకి ఇబ్బంది అవుతుందేమో. ఏ బ్రాంచీ షాప్ కానీ వెళ్ళి ఓ బాటలు రామ్ కొట్టురా. త్వరగా వద్దు, 4-5 షాపులు తిరిగి 4 గంటలు ఆలస్యం కదా సార్. ఏ నీ చెల్లె ఓన్లే ఈ 4 గంటలు నా బామ్మడి అయిపో. అదేంటి సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ఎరా ఈ రోజుకి ఇదే మన గెస్ట్ హౌస్. రాజా, రాజా లేగు రాజా. కూర్చో, నేను కూర్చుంటే నువ్వు లేచిపోతావు ఏంటి? గణేష్, బస్ స్టాండ్ లో గణేష్. ఆ గణేషా గడ్డం ఆడెప్పుడు దబాలకేసే తీసుకొస్తాడు. ఫస్ట్ టైం ఉండేలు పోతాలంటే ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి అమౌంట్ కూడా తీసుకున్నాడు. ఆ విషయం చెప్పలా? ఇక్కడ ఫ్రీగా బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నాను అనుకుంటావా? మసిగా ఉందో వెళ్ళిపోయిందో ఎంతసేపు ఏం చెప్తా. ఏమైంది? ఏం జరిగింది? నిజరా, ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నన్ను జంతువుకు అప్పగించావు? ఎందుకు నా జీవితం నాశనం చేశావు? చెప్పు, ఎందుకు నాశనం చేశావు? గణేష,
ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయిని నేరస్తుడిగా పరిగణిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి కోర్టు సస్పెండ్ చేస్తూ 1 సంవత్సరం జైలు శిక్ష విధించడమైనది.